నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. జిల్లాలో విస్తారంగా కురుస్తున్న అధిక వర్షంతో పాటు గోదావరి నది వరద నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయం నుండి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో వరద ముంపు జాగ్రత్తలపై కలెక్టర్ సమీక్షించి మాట్లాడారు. ధవళేశ్వరం వద్ద 9 లక్షల క్యూసెక్ల వరద నీరు చేరే అవకాశం ఉన్న దృష్ట్యా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అలాగే ముందుగానే లోతట్టు ప్రాంతాల్లో ముంపుకు గురయ్యే లంక గ్రామాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని చెప్పారు. రెవెన్యూ, పోలీస్ తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అలాగే ముంపు ప్రాంతాల్లో నిత్యావసర సరుకులు నెలకు సరిపడా సిద్ధం చేసుకోవాలని అన్నారు. మనకి ఎర్లీ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా చాలా విస్తృతంగా వర్షాలు రావడం జరిగింది. జిల్లా అంతా చూసుకుంటే మనకి 4 సెంటీమీటర్స్ వరకు వర్షం పడింది. కానీ కొన్ని మండలాల్లో చాలా అత్యధికంగా వర్షాలు పడడం జరిగింది. రాజమండ్రి అర్బన్, రాజమండ్రి రూరల్, అలానే మన కడియం, పెరవల్ ఇక్కడైతే ఆల్మోస్ట్ మనకి 10 సెంటీమీటర్స్ పైచలకు వర్షం పడడం జరిగింది. సో ఇదే ఫోర్కాస్ట్ అనేది ఈరోజు అట్లానే రేపు కూడా మనకి ఉంది. దానివల్ల మనకి గోదావరిలో కూడా వాటర్ ఫ్లోస్ పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే మనకి భద్రాచలం నుంచి 9 lakhs క్యూసెక్స్ వాటర్ అనేది విడిచిపెట్టడం జరిగింది. సో మనకి 10 lakhs దాటితే మన ఫస్ట్ వార్నింగ్, అంతకన్నా ఎక్కువ అయినప్పుడు మనకి సెకండ్ వార్నింగ్ కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, వర్షాలు ఉన్నాయి, అలానే మనకి గోదావరిలో వాటర్ ఫ్లోస్ కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మేము ఏర్పాటు చేసిన ఏవైతే రిలీఫ్ క్యాంప్స్ ఉన్నాయో అక్కడికి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలానే మనకి ఏ ఏరియాస్లో అయితే వాటర్ రోడ్ల మీదకి వచ్చిందో అక్కడ మేము ట్రాక్టర్స్ని అరేంజ్ చేయడం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు, జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఉండ్రాజవరం మండలం పాలంగి కనకదుర్గమ్మ ఆలయం పై భాగంలో నూతనంగా నెలకొల్పిన ఓంకార్ విద్యుత్ స్తూపాన్ని నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుపల్లి శేషారావు బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలు పవిత్రంగా భావించే ఆలయాలను ఆధునీకరించడం అభినందనీయమని అన్నారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం అధ్యక్షులు సింహాద్రి రామకృష్ణ పాల్గొన్నారు. మొదటి మాట ఓ అనే అక్షరాన్ని ఓంకార అతనికి అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. అమలాపురం నియోజకవర్గంలోని అల్లవరం మండలం ఓడలరేవు ఫిష్ ల్యాండింగ్ కేంద్రంలో పూర్తి సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయా ప్రాంతాలలో బుధవారం ఆయన పర్యటించి మాట్లాడారు. అలాగే ఫిష్ ల్యాండింగ్ కేంద్రాన్ని సందర్శించి మత్స్యకారులకు అవసరమయ్యే వేలంపాట గది, వలలు అల్లుకునే గదుల నిర్మాణంపై ఆరా తీశారు. అనంతరం వరదల సమయంలో ముంపు సమస్యకు కారణం అవుతున్న గోడతిప్ప, శివారు, గోపాయలంకలో కుమ్మరి కాలువ డ్రైన్ పైనున్న అవుట్ ఫాల్ ఫ్లూయేజ్ ను పరిశీలించి మాట్లాడారు. ఇక్కడ పాడైన షట్టర్ల స్థానంలో కొత్త షట్టర్లు ఏర్పాటు చేసి రైతులకు, సమీప గ్రామాలకు ముంపు సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.
మండపేట నియోజకవర్గంలో బుధవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. దీంతో జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ సెలవు ప్రకటించారు. రావులపాలెం రైతు బజార్ పరిసర రోడ్లు కాలువను తలపించాయి. బస్టాండ్ ప్రాంగణం పూర్తిగా జలమయం కావడంతో బస్సులను జాతీయ రహదారిపై నిలిపి ఉంచాల్సిన పరిస్థితి నెలకొంది. రావులపాలెం మండలంలో పసుపు, కంద, అరటి తదితర వాణిజ్య పంటలు, కాకర, దొండ, బీర, బెండ, చిక్కుడు తదితర కూరగాయల పంటలు నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏలూరు జిల్లా వార్తలు. భారీ వర్షాల నేపథ్యంలో తమ్మిలేరు, రామిలేరు ఇతర వాగుల ద్వారా కొల్లేరు సరస్సులోకి భారీగా వరద నీరు చేరింది. ఈ దృష్ట్యా ఆయా ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ ప్రజలు అత్యవసరమైతే తప్పితే బయటకు రావద్దని అన్నారు. ప్రవాహంతో ప్రవహించే వాగులను దాటవద్దని తెలిపారు. అలాగే ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులను వారి వద్దకే అందించే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. మీరేంటంటే మీరు అది బోట్ ఇచ్చారండి మాకు ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి నది పొంగి ప్రవహిస్తోంది. దీనిలో భాగంగా భద్రాచలం వద్ద అధికారులు బుధవారం మొదటి ప్రమాదిక హెచ్చరిక జారీ చేశారు. అలాగే ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు దగ్గర 52 గేట్లు గుండా సుమారు 7 లక్షల క్యూసెక్ల నీటిని కిందికి వదిలిపెడుతున్నారు. దీంతో ప్రస్తుతానికి ప్రాజెక్టు వద్ద ఎటువంటి ప్రమాదకర పరిస్థితులు లేవని అధికారులు తెలిపారు. జిల్లాలోని ఏజెన్సీ మండలాల్లో భారీ వర్షాలు కురిసిన కారణంగా బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, కొయ్యలగూడెం మండలాల్లో కురిసిన వర్షాలకు కొండవాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రెడ్డి గణపురం వద్ద వాగు రహదారిపై నుంచి ప్రవహించడంతో రాకపోకలు నిలిపివేశారు. పట్టినపాలెం, జల్లేరు వాగు డైవర్షన్ రహదారిపై ఉధృతంగా ప్రవహించడంతో సుమారు 40 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కన్నాపురం వద్ద తూర్పు కాలువ ఉధృతంగా ప్రవహిస్తుంది. అధికారులు ఎప్పటికప్పుడు పొంగి ప్రవహిస్తున్న వాగుల ఉధృతిని నిరంతరం పర్యవేక్షిస్తూ స్థానికులు వాగులు దాటకుండా రక్షణ చర్యలు చేపట్టారు. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ వరదలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధులై ఉండాలి. అధికారులకు భీమవరంలో హితవు పలికిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. విజయవాడ వరద బాధితులకు రెండో రోజు కూడా సహాయం అందించిన తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి. ఆహార పొట్లాల పంపిణీ. తణుకు మున్సిపల్ నూతన కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన రామ్ కుమార్. అభినందించిన ఉద్యోగులు, దళిత నాయకులు. విజయవాడ వరద ప్రాంత ప్రజలకు సహాయపడేందుకు తరలి వెళ్లిన తాడేపల్లిగూడెం మున్సిపల్ సిబ్బంది. 44వ డివిజన్లో బాధ్యతలను అప్పగించిన ప్రభుత్వం. కాలానుగుణ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకు పిలుపునిచ్చిన ఉండి ఎమ్మెల్యే కనుమూరు. గోదావరి వరద నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలి. రాజమండ్రిలో అధికారులకు ఉద్బోధించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. ఉండ్రాజవరం మండలం పాలంగి కనకదుర్గమ్మ ఆలయంలో ఓంకార విద్యుత్ స్తూపాన్ని ఆరంభించిన నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి. ఆలయాల్లో ఆధునిక సదుపాయాలకు హర్షం. అల్లవరం మండలం ఓడలరేవు ఫిష్ ల్యాండింగ్ కేంద్రంలో పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించాలి. అధికారులకు సూచించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. కొల్లేరు సరస్సులోకి భారీగా చేరిన తమ్మిలేరు, రామిలేరు వాగుల నీరు పరిశీలించిన ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని, ఎస్పీ శివకిషోర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.